బాబు జగజ్జీవన్ రామ్ లాంటి వారి గురించి కూడా సినిమాలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అసలు సుభాష్ చంద్రబోస్ గురించినో లేకపోతే కనుక ఒక్కొక్కళ్ళ గురించి స్వతంత్ర సమర యోధులలో మహాత్మా గాంధీ గారి గురించి మాత్రం సినిమాలు వచ్చినాయి. చాలా జరిగింది, కొంత ప్రొజెక్ట్ చేశారు, కొంత హైలైట్ చేసుకొచ్చారు. నెహ్రూ గురించిను టచ్ చేసుకొచ్చారు. కానీ ఈ దేశం కోసం స్వతంత్ర సమరం చేసిన ఎంతోమంది విషయాల్ని పక్కన పెట్టేశారు. అంటే వాళ్ళందరూ ఫోకస్ అయితే వీళ్ళు డౌన్ అవుతారని భావించారేమో, పక్కన పెట్టేశారు. జగజ్జీవన్ రామ్ లాంటి వాళ్ళకి సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, 2 కుండలు బద్దలు కొట్టి చురుప్రాయంలోనే వివక్ష మీద పోరాడారు. అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థి. క్రైస్తవ మిషనరీలకు ఆ కారణంగా అవకాశం ఇస్తానంటే తిరస్కరించారు ఆయన. బీహార్ కోల్కత్తాలో గాంధీ మరియు సుభాష్ చంద్రబోస్ని ఆకట్టుకున్నటువంటి బెస్ట్ విద్యార్థి లీడర్గా ఆనాడు అందరి దృష్టిని ఆకర్షించారు, దేశం దృష్టిని ఆకర్షించారు. బీహార్ భూకంపం సమయంలో విద్యార్థి నాయకుడిగా చేసినటువంటి సేవ దేశం మొత్తం చూసింది. వివక్ష మీదన రవిదాసియా ఉద్యమమే చేశారు. గాంధీజీతో కలిసి హరిజన ఉద్యమం, దేవాలయ ప్రవేశ యుద్ధం చేశారు. స్వతంత్రోద్యమంలో జైలు జీవితం గడిపారు. హీరోగా దేశమంతా గుర్తించినటువంటి సందర్భం. క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక బాధ్యత తీసుకున్నారు. 14 మంది అనుచరులతో మొదట రాజకీయ ప్రవేశం చేశారు. అదే సందర్భంలో క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశంతో రాజ్యాంగ రచనా సమావేశాల్లో కీలక పాత్ర పోషించారు. హిందువులు మతం మారడం పిరికి పందల చర్య, విప్లవాత్మక లేబర్ చట్టాలు, అట్లాగే హిందువులు మతం మారడం పిరికి పందల చర్య అని మాట్లాడింది ఆయన. విప్లవాత్మక లేబర్ చట్టాలు తీసుకొచ్చినటువంటిది ఆయన్ని. ప్రమాదాలకు భయపడి ఖాళీ అయిన రైల్వే మంత్రి బాధ్యతని సాహసంతో తీసుకున్నది కూడా ఆయనే. పోస్ట్ ఆఫీసుల స్థాపన ఆయనతోనే స్టార్ట్ అయింది, ఆయన ప్లానింగే. హరిత విప్లవం ఆయన వల్లనే సాధ్యమైంది. అదే సందర్భంలో గనుల జాతీయీకరణ అన్నటువంటిది కూడా ఆయనతోనే ప్రారంభమైంది. ప్రభుత్వ బ్యాంకుల ఏర్పాటు, దేశంలో మొదటిసారి రైతులకు రుణాల మంజూరు కూడా ఆయన ద్వారానే సాధ్యమైంది. రేషన్ డిపో మరియు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపన కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి వల్లనే సాధ్యమైంది. ఎయిర్ ఇండియా స్థాపన ఆయనతోనే సాధ్యమైంది. పాకిస్తాన్ యుద్ధం విజయం, బంగ్లాదేశ్ ఏర్పాటు, బంగ్లాదేశ్ అత్యున్నత పురస్కారం కూడా సాధ్యమైంది ఆయన చేతుల మీదగానే. అదే సందర్భంలో మొదటి దళిత ముఖ్యమంత్రి నియమించడంలో కూడా బాబూజీ కీలక పాత్ర పోషించారు. ఇందిరాగాంధీతో ఎమర్జెన్సీతో విభేదాలతో బయటకు వచ్చారు. అప్పట్లో బీజేపీ జనతా పార్టీతో, అంటే బీజేపీకి మూలమైనటువంటి జనతా పార్టీతో కలిసి ప్రయాణించారు. శత్రువులు బాబూజీ కొడుకుని మానసికంగా దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా, ప్రధాని కాకుండా నమ్మక ద్రోహం చేసినప్పుడు కూడా ఓటమి లేని ప్రపంచపు పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఆయన ప్రజాప్రతినిధిగా 60 ఏళ్ల రాజకీయ ప్రజా ఉద్యమాలు చేసినటువంటి మహానుభావుడు. 100% స్వతంత్రం అనంతరం ఆధునిక భారతీయ చరిత్రలో ఎందరినో అణచివేయబడినటువంటి వాళ్ళలో సబ్జెక్ట్ ఉండి ఎంతో చేసి ప్రచారం లేకుండా పోయినటువంటి వాళ్ళలో ఆయన ఒకరు. ఆయనది పాఠ్యపుస్తకాల్లో మెన్షన్ చేయడంతో పాటుగా సినిమాలు, స్పెషల్ ఎపిసోడ్స్ తీయాల్సిన అవసరం అయితే ఉంది.